Hi friends, welcome to Nice Academy. Today wonderful concept discussion చేద్దాం. సో నెంబర్ సిస్టమ్ పార్ట్ 2 ఆల్రెడీ నెంబర్ సిస్టమ్ లో పార్ట్ 1 చెప్పినా, దానిలో డెఫినేషన్ చెప్పినా, ఈ రోజు కూడా కొన్ని డెఫినేషన్స్ చెప్తా. తర్వాత రిమైనింగ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతుంటాడు, కాన్సెప్ట్ ఎట్లుంటది, సో ట్రిక్స్ ఎట్లాంటివి ఉంటాయి అనేది మొత్తం టోటల్ గా డీటెయిల్స్ గా చెప్తుంటా. నెంబర్ సిస్టమ్ లో పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అట్లా చాలా డెప్త్ గా చెప్తాను. కాంపిటేటివ్ ఎగ్జామ్ ను దృష్టిలో పెట్టుకొని ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కూడా అవి కూడా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చలో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే నెంబర్ సిస్టమ్ పార్ట్ 2 0 to హీరో. అయితే దీంట్లో ప్రైమ్ నెంబర్ ఫస్ట్ చాలా మంది ఏం చేస్తారంటే ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్ చెప్తున్నాం. ప్రైమ్ నెంబర్ ఫస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి అసలు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్? ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి అసలు? ప్రైమ్ నెంబర్స్, what is the definition of prime number? Prime number అంటే ఏంటంటే the any number exactly two factors, that is called is a prime number. So any number, suppose చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అనేది ఏమైనా తీసుకున్నా, 2 నెంబర్ తీసుకున్నా, 2 నేమ్ రాయొచ్చు మనం, 1 2s are 2, 1 2s are 2. ఇప్పుడు 3 తీసుకున్నా, 3 నేమ్ రాయొచ్చు మనం, 1 3s are 3, 1 3s are 3. ఓకేనా? నెక్స్ట్ 5 తీసుకున్నాం, 5 నేమ్ రాయొచ్చు, 1 5s are 5, 1 5s are 5. 7 తీసుకున్నాం, సపోజ్ 7 నేమ్ రాయొచ్చు మనం, సో 1 7s are 7, 1 7s are 7, 1 2s are 2, 1 3s are 3, 1 5s are 5, 1 7s are 7. అంటే 2 అనే దానికి 1 అనేటోడు ఫ్యాక్టర్ అవుతుండు, 2 అనేటోడు ఫ్యాక్టర్ అవుతుంది, ఫ్యాక్టర్ అనమాట వీళ్ళిద్దరు. 1 అనేటోడు 2ని డివైడ్ చేస్తాడు, 2 అనేటోడు కూడా 2ను డివైడ్ చేస్తాడు. వీళ్ళిద్దరు వీళ్ళని డివైడ్ చేస్తారు కాబట్టి 2కి ఎవడెవడు ఫ్యాక్టర్ అవుతాడు, 1 2 అనేటోడు ఫ్యాక్టర్ అవుతాడు. ఫ్యాక్టర్ అంటే ఏం లేదు, ఒక నంబర్ ను ఎగ్జాక్ట్ గా డివైడ్ చేయాలి, వాళ్ళని ఫ్యాక్టర్ అంటాం. ఏదైనా ఒక నంబర్ ను ఒకడు పోయి ఎగ్జాక్ట్ గా డివైడ్ చేయాలి, 1ని మనం ఫ్యాక్టర్ అంటాం సింపుల్ గా చెప్పాలంటే. అంటే ఇప్పుడు 1ని 2 డివైడ్ చేస్తుంది అంటే 1 టేబుల్ లో 2 వస్తాడు, కాబట్టి 1 అనేది 2కి ఫ్యాక్టర్ అవుతుంది. సో 2 అనేటోడు కూడా 2ని ఫ్యాక్టర్ అవుతాడు, ఎందుకు 2 అనేటోడు 2ని డివైడ్ చేస్తాడు కాబట్టి. సేమ్ 1 అనేటోడు 3ని డివైడ్ చేస్తాడు కాబట్టి 1 అనేటోడు 3కి ఫ్యాక్టర్ అవుతాడు, 3 అనేటోడు కూడా 3ని డివైడ్ చేస్తాడు. ఓకేనా? కాబట్టి 3 అనేటోడు కూడా 3కి ఫ్యాక్టర్ అవుతాడు. ఇప్పుడు 1 ఉంది, 1 అనేటోడు 5కి ఫ్యాక్టర్ అవుతాడు, 5 అనేటోడు కూడా 5కి ఫ్యాక్టర్ అవుతాడు, 1 అనేటోడు 7కి ఫ్యాక్టర్ అవుతాడు, 7 అనేటోడు 7కి ఫ్యాక్టర్. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే 1 అనేది 1 ఈజ్ ఏ ఓకేనా, ఎనీ నెంబర్, ఎవ్రీ నెంబర్ ఫ్యాక్టర్. అంటే 1 అనేటోడు ఏ నెంబర్ కూడా ఫ్యాక్టర్ అవుతాడు, ఏ నెంబర్ కైనా సరే ఫ్యాక్టర్ అవుతాడు అనమాట. 1 ఈజ్ ఏ ద ఎనీ నెంబర్ ఫ్యాక్టర్ అండ్ ఇట్ సెల్ఫ్. అంటే చూడండి, 2కి 2 ఫ్యాక్టర్ అయింది కాబట్టి ఇట్ సెల్ఫ్ అయింది, 3కి 3 ఫ్యాక్టర్ అయింది కాబట్టి ఇట్ సెల్ఫ్, 5కి 5 ఫ్యాక్టర్ అయింది ఇట్ సెల్ఫ్, 7కి 7 ఫ్యాక్టర్ అయింది ఇట్ సెల్ఫ్. సో బికాస్ the 1 and 2, ఓకేనా, 1 and 2, it is a 1 is a factor of any number and itself of the factor, that is called is a prime number. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే 1 కావాలి, 1కి వాడే ఫ్యాక్టర్ అయితే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. లేకపోతే ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. సపోజ్ చూడండి ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. ఇప్పుడు చూడండి 4 తీసుకున్నాను నేను, 4 నేమ్ రాయొచ్చు మనం, ఓకేనా, 1 4s are 4 రాయొచ్చు, 1 4s are 4. నెక్స్ట్ ఏం రాయొచ్చు, 2 2s are 4 రాయొచ్చు, 2 2s are 4 రాయొచ్చు. ఇప్పుడు 2కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 1 2 ఉన్నాయి ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఇక్కడ 4 అంటే 1 4s are 4, 2 2s are 4, 1 4s are 4, 2 2s are 4. అంటే ఇప్పుడు 1కి 4కి 1 ఫ్యాక్టర్ కాబట్టి 1, 2 టేబుల్లో 4 వస్తుంది కాబట్టి 2 కూడా ఫ్యాక్టరే. మళ్ళీ ఓకేనా 4 కూడా ఫ్యాక్టరే. అంటే ఇప్పుడు 4కి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి, ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ వచ్చినాయి, 3 ఫ్యాక్టర్స్ వచ్చినాయి, 3 ఫ్యాక్టర్స్. అంటే 4కి ఇప్పుడు ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి, 3 వచ్చినాయి, అంటే మోర్ దెన్ ఆఫ్ 2. అంటే ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ ఏంటంటే ఎనీ నెంబర్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్, ఎగ్జాక్ట్లీ 2, ఓకేనా, కానీ నాట్ మోర్ దెన్ ఆఫ్ 2. రెండుటి కన్నా ఎక్కువ ఉండొద్దు, ఎగ్జాక్ట్లీ 2 ఉండాలి. అది ఏది ఉండాలి, 1 ఉండాలి, 1కి వాడే ఫ్యాక్టర్ అయి ఉండాలి. 1 అనేటోడు ఉంటాడు, 1 అనేటోడు ఉంటాడు, 1కి వాడే ఒక ఫ్యాక్టర్ అవుతాడు. అట్లా ఉంటే దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాం. ఇప్పుడు ప్రైమ్ నెంబర్ అంటే మనకు అర్థమైపోతుంది డెఫినేషన్. సో ఇప్పుడు చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ప్రైమ్ నెంబర్ డెఫినేషన్.
ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్ సెట్ రాస్తున్నా చూడండి. ప్రైమ్ నెంబర్ సిరీస్ ఏంటంటే ప్రైమ్ నెంబర్ సిరీస్ ఎక్కడ నుంచి అంటే 2 ఓకేనా. సో మనం ఇంకో కలర్ వేరే తీసుకుందాం. సో 2 ప్రైమ్ నెంబర్ సిరీస్ 2 3 5 7 11 so on ఇన్ఫినిటీ అన్డిఫైన్డ్ అంటే ప్రైమ్ నెంబర్ యొక్క సెట్. ప్రైమ్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 2 నుండి స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ద స్టార్టింగ్ విత్ నెంబర్ ఇస్ 2 ఓకేనా. 2 అనేటోడు 2 ఈజ్ ఏ ఈవెన్ ప్రైమ్ నెంబర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ప్రైమ్ నెంబర్. సో 2 ఈజ్ ఏ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటే 2 అనేటోడు ఈవెన్ నెంబర్ అవుతాడు. 2 టేబుల్లో వస్తే అది ఈవెన్ నెంబర్ అవుతుంది ఓకేనా. సార్ 2 టేబుల్లో డివిజిబుల్ కావాలి, రిమైండర్ 0 రావాలి, దాన్ని ఈవెన్ నెంబర్ అంటాం. ఇప్పుడు 2 ఈజ్ ఏ ఈవెన్. 2 అనేటోడు ఈవెన్ నెంబర్, మళ్ళీ ప్రైమ్ నెంబర్ కూడా. ఎందుకు ప్రైమ్ నెంబర్? 2 అనే దానికి 2 మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1 దానికి అదే, కాబట్టి 2 ఈజ్ ఏ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ద ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏదంటే ఏం చెప్పొచ్చు? 2 అని చెప్పొచ్చు. 2 ఈజ్ ఏ ఈవెన్ ప్రైమ్ నెంబర్. రిమైనింగ్ చూడండి 3 5 3 ఓకేనా. 3 5 7 11 7 ఇస్ ఏ ఆడ్ ప్రైమ్ నెంబర్స్. మిగతా అన్ని ఆడ్ ప్రైమ్ నెంబర్స్. 2 అనేటోటి మాత్రమే ఈవెన్ ప్రైమ్ నెంబర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఇస్ ఏ 2. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ కీ పాయింట్ ఏంటంటే చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. ఏం డౌట్ అంటే 1 అనేటోడు ప్రైమ్ నెంబర్ కాదా? 1 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్? 1 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్? 1 అనేటోడు ప్రైమ్ నెంబర్ అవుతాడా కాదంటే 1 అనేటోడు ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకంటే 1 1 జా 1 అంటే 1 కి ఫ్యాక్టర్ ఎవడు? 1 మాత్రమే. 1 కి ఫ్యాక్టర్ 1. ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ అంది ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. వాడు ఉండాలి, వానితో పాటు ఇంకోడు ఉండాలి. సింపుల్ గా మన లాంగ్వేజ్ లో మాట్లాడితే వాడు ఉండాలి, వానితో పాటు వేరేడు ఉండాలి. మరి వాడు ఒక్కడు ఉన్నాడు, ఇగో 1 కి 1 ఉన్నాడు, ఇంకోడు ఉండా లేడు. అంటే ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. 2 ఫ్యాక్టర్స్ కనబడాలి. 2 ఫ్యాక్టర్స్. ఇప్పుడు చూడండి 1, 2 ఫ్యాక్టర్స్, 1, 3 2 ఫ్యాక్టర్స్, 1, 5 2 ఫ్యాక్టర్స్. వాడున్నాడు, వానితో పాటు వేరేడు ఉన్నాడు. కానీ ఇక్కడనేమో 1 ఉంది, 1 తో ఇంకోటి ఉందా? లేదు. అంటే ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి, ఇక్కడ లేదు. కాబట్టి 1 ఈజ్ ఏ ద మోస్ట్ ఇంపార్టెంట్. 1 ఈజ్ ఏ నాట్ ప్రైమ్ నెంబర్. గుర్తుపెట్టుకోండి, 1 ఈజ్ ఏ నాట్ ప్రైమ్ నెంబర్ ఓకేనా. 1 కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. కాంపోజిట్ డెఫినేషన్ కూడా చెప్తా. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ మీద మాట్లాడుతున్నా. 1 ఈజ్ ఏ నాట్ ప్రైమ్ నెంబర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు కాదంటే 1 మాత్రమే ఫ్యాక్టర్ అవుతుంది ఓకేనా. ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. సో ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఏ 2. ఇట్ ఈస్ ఫినిష్. ప్రైమ్ నెంబర్ మీద నేను ఒకటి ట్రిక్ చెప్తా. ఇప్పుడు ఎగ్జామ్ లో ఎట్లా అడుగుతాడు మనకు అనేది కాన్సెప్ట్ తీసుకుంటున్నా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రైమ్ నెంబర్ మీద ఎగ్జామ్ లో ఎట్లా అడుగుతుంటాడు, ఏ స్టైల్లో క్వశ్చన్ ఇస్తాడో చూద్దాం. రైట్. సో ప్రైమ్ నెంబర్ మీద మనకు ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్ చెప్తున్నా చూడండి. ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్. సో ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్ ఏంటంటే నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి. సో ఒక కోడ్ రాస్తున్నా. కోడ్ వెరీ ఇంపార్టెంట్ కోడ్. సో డిడి బిబిసి బిఏ, ఇది కోడ్. ఇది ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్ కోడ్. ఎగ్జామ్ లో ఎట్లా అడుగుతాడో కూడా ఇప్పుడే చెప్తున్నా. డిడి బిబిసి బిఏ, ఇది కోడ్. ఎగ్జామ్ లో ఎట్లా అడుగుతారు సార్ అంటే చూడండి, డి అంటే ఎంత? 4 నెంబర్. డి అనేది ఆల్ఫాబెట్ లో 4th ప్లేస్ 1 2 3 4 కాబట్టి 4. నెక్స్ట్ డి అంటే రిమైనింగ్ 4. బి అంటే ఎంత? ఆల్ఫాబెట్ లో 2, మళ్ళీ బి అంటే ఎంత? 2, మరి సి అంటే ఎంత? 3. సో బి అంటే ఎంత? 2. సో బి అంటే ఎంత? 2. సి ఈజ్ ఏ 3, బి ఈజ్ ఏ 2, ఏ ఈజ్ ఏ 1. అంటే ఇక్కడ మనకి 1 నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే 1 to 10 1 నుంచి 10 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి?
4 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అదే 11 to 20 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? 4 ఉంటాయి. అదే 21 నుంచి 21 to 30 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? 2 ఉంటాయి. నెక్స్ట్ 31 to 40 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? 2 ఉంటాయి. సో 41 to 50 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? 3 ఉంటాయి. 51 to 60 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? 2 ఉంటాయి. నెక్స్ట్ 61 to 70 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట? సో 2 ఉంటాయి. నెక్స్ట్ 71 to 80 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? 3 ఉంటాయి. నెక్స్ట్ 81 to 90 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? 2 ఉంటాయి. 91 to 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? 1 ఉంటాయి. ఇది ప్రైమ్ నెంబర్ యొక్క కోడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. డిడి బిబిసి బిబిసి బిఏ, ఓకేనా? అంటే 1 నుంచి 10 కి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయంటే ఎన్ని చెప్పొచ్చు మనం? 4 చెప్పొచ్చు. 1 to 10 హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ అంటాడు? 1 to 10 హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్? 4 ప్రైమ్ నెంబర్స్. 11 to 20 హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్? 4 ప్రైమ్ నెంబర్స్. 21 to 30 హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్? 2. సో 31 to 40 హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్? 2. 41 to 50 హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్? 3. సో 51 to 60 హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్? 2. 61 to 70 హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్? 2. 71 to 80 హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్? 3. 81 to 90 హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్? 2. 91 to 100 హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్? 1. అంటే టోటల్ ఇప్పుడు ఎగ్జామ్ లో క్వశ్చన్ ఏమడుగుతాడంటే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోర్ దెన్ టైమ్స్ అడిగినటువంటి క్వశ్చన్స్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్. 1 to 100 హౌ మనీ ప్రైమ్ నెంబర్స్ అంటాడు. 1 to 100 హౌ మనీ ప్రైమ్ నెంబర్స్ అని చాలా సార్లు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడిగింది. ఇప్పుడు 1 to 100 కదా, ఇప్పుడు చెప్పండి మొత్తం 100. ఇప్పుడు కౌంట్ చేద్దాం మనం. కౌంట్ చేస్తే 4 + 4 8, 8 + 2 10, 10 + 2 12, 12 + 3 15, 15 + 2 17, 17 + 2 19, 19 + 3 22, 22 + 2 24, 24 + 1 25. అంటే 1 to 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయన్నమాట? 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 1 నుంచి 100 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్. 1 to 100 ఈజ్ హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్? ఓకేనా? 25 ప్రైమ్ నెంబర్స్. ఒకవేళ 1 నుంచి 50 అన్నాడు అనుకో, 1 to 50 అంటే ఎక్కడ వరకు స్టాప్ చేయొచ్చు మనం? 1 to 50 అన్నాడు అనుకో ఎగ్జామ్ లో, ఓకేనా? 1 to 50 ప్రైమ్ నెంబర్ మీద చాలా సార్లు అడుగుతాడు క్వశ్చన్. 1 to 50 హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ అంటాడు డాష్. అప్పుడు చూడండి 1 to 50 అంటే మనం ఏం చేయాలంటే, 1 to 50 అన్నప్పుడు ఇక్కడ వరకు తీసుకోవాలి. 1 to 50 కదా, రైట్. కౌంట్ చేద్దాం. 4 + 4 ఓకేనా, 8, 8 + 2 10, 10 + 2 ఓకేనా, 12, 12 + 3 15. 1 to 50 హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్? 15 ప్రైమ్ నెంబర్స్. 1 to 50 ఇస్ ఏ 15 ప్రైమ్ నెంబర్స్. ఇట్లా ఎగ్జామ్ లో మన ఇష్టం ఉన్నట్టు అడిగే ఛాయిసెస్ ఉంటాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఇస్ ఏ 2, స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఇస్ ఏ 2. వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ప్రైమ్ నెంబర్ 2నే అవుతుంది, స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ కూడా 2నే అవుతుంది. సో ఇది కాన్సెప్ట్, ప్రైమ్ నెంబర్ మీద కాన్సెప్ట్. ఇట్లా 1 to 100 అడగొచ్చు, ఇంకా ఎక్కువ కూడా అడుగుతుంటారు. అదంతా నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చెప్తా. వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ చెప్పిన, ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్ ఎట్లా ఎగ్జామ్ లో ఎట్లా అడుగుతున్నాడు అనేది కూడా చెప్పిన. రైట్, ఇట్ ఈస్ క్లియర్. రిమైనింగ్ ఇప్పుడు ఏం చేస్తుందంటే, సో ప్రైమ్ నెంబర్ లో ట్విన్ ప్రైమ్ నెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వన్ ట్విన్ ప్రైమ్ నెంబర్. ట్విన్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం. ట్విన్ ప్రైమ్ అంటే ఏంటో చూద్దాం. ట్విన్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే, ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్, అవి 2 ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. వెరీ ఇంపార్టెంట్. అవి 2 ప్రైమ్ నెంబర్స్ ఉండాలి, వాళ్ళ మధ్య డిఫరెంట్ 2 ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ద ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్, ద డిఫరెంట్ ఈజ్ 2, దట్ ఈస్ కాల్డ్ ఇస్ ఎ ట్విన్ ప్రైమ్ నెంబర్. అంటే చూడండి, ఇప్పుడు నేను ఒకటి తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నా, కామా 5 తీసుకున్నా. ఈ రెండుని అబ్జర్వ్ చేయండి. ఇగో నెక్స్ట్ ఇంకోటి ఏం చేసిన, 5 తీసుకున్నా, 7 తీసుకున్నా. ఇది కూడా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 7 తీసుకున్నా, 9 తీసుకున్నా. నెక్స్ట్ 11 తీసుకుంటున్నా, 13 తీసుకుంటున్నా. ఇట్లా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా చూడండి. దీన్ని అబ్జర్వ్ చేయండి. ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ నేను చెప్పుడు కాదు, మీరే చెప్తారు. ఓకేనా? ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చెప్తారు. ట్విన్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే చూడండి, ఇది ప్రైమ్ నెంబర్. 3 అనేటోడు ప్రైమ్ నెంబర్ కదా, ఎస్. 5 అనేటోడు కూడా ప్రైమ్ నెంబర్ కదా, ఎస్. అంటే
వాళ్ళిద్దరు ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. మస్ట్ అండ్ షుడ్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నారు. 3, 5 వీళ్ళ మధ్య డిఫరెంట్ ఎంత ఉంది? వీళ్ళ మధ్య డిఫరెంట్ ఎంత? 5 - 3 అంటే ఎంత? 2. డిఫరెంట్ 2. డిఫరెంట్ ఎంత ఉంది మనకి? 2 ఉంది. అంటే అవి రెండు ప్రైమ్ నెంబర్లు అయి ఉన్నాయి, వాళ్ళ మధ్య డిఫరెంట్ 2 ఉంది. అంటే దీన్ని ట్విన్ ప్రైమ్ నెంబర్ అనొచ్చు. వెరీ గుడ్, దీన్ని ట్విన్ ప్రైమ్ నెంబర్ అనొచ్చు. నెక్స్ట్ 5, 7 ఓకే. ఫస్ట్ అవి ప్రైమ్ నెంబరా కాదా లేదా చూసుకోవాలి. ప్రైమ్ నెంబరా లేదా చూసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. ప్రైమ్ నెంబరా లేదా అనేది చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రైమ్ నెంబర్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. ప్రైమ్ నెంబర్ ఇక్కడ చూడండి, 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. వీళ్ళ మధ్య డిఫరెంట్ ఎంత ఉంది? 2 ఉంది. డిఫరెంట్ ఎంత ఉంది? 2 ఉంది. అంటే ఇప్పుడు 5 అనేటోడు ప్రైమ్ నెంబరే, 7 అనేటోడు ప్రైమ్ నెంబరే, డిఫరెంట్ 2 ఉంది. ఓకేనా? అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? రెండు నెంబర్లు ప్రైమ్ నెంబర్లే ఉండాలి. ఫస్ట్ ది ప్రైమ్ నెంబర్ ఉండాలి, సెకండ్ కూడా ప్రైమ్ నెంబర్ ఉండాలి. వీళ్ళిద్దరి మధ్య డిఫరెంట్ 2 ఉండాలి. అప్పుడు మాత్రమే దాన్ని ట్విన్ ప్రైమ్ నెంబర్ అంటాం. ఎస్, 5 ఇస్ ఏ ప్రైమ్ నెంబర్, 7 ఇస్ ఏ ప్రైమ్ నెంబర్, డిఫరెంట్ 2 కాబట్టి వీడు కూడా ట్విన్ ప్రైమ్ నెంబర్. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయండి. 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 9 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. కానీ వీళ్ళ మధ్య డిఫరెంట్ ఎంత ఉంది? డిఫరెంట్ ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది. ఓకే, డిఫరెంట్ 2 ఉంది, కానీ మనకి డిఫరెంట్ 2 ఉన్నంత మాత్రాన మనం ప్రైమ్ నెంబర్ అని చెప్పొద్దు. ఇది ప్రైమ్ నెంబర్, ట్విన్ ప్రైమ్ నెంబర్ అని చెప్పడానికి రాదు. 7 ప్రైమ్ నెంబర్, కానీ 9 అనేటోడు కాంపోజిట్ నెంబర్. 9 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఎందుకు? 9 అనేటోడు చాలా టేబుల్లలో వస్తాడు. ఓకేనా? 1 9 9, 3 3 9 అంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ వస్తాయి. 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటాం. అది కూడా డెఫినేషన్ చెప్తే ఇప్పుడు మోర్ దెన్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ దట్ ఈస్ కాల్డ్ ఇస్ ఏ కాంపోజిట్ నెంబర్. మోర్ దెన్ ఆఫ్ 2 ఫ్యాక్టర్, రెండుటి కన్నా ఎక్కువ ఉండాలి, దాన్ని మనం కాంపోజిట్ నెంబర్ అంటాం. రైట్, ఇది ప్రైమ్ నెంబరే, కానీ ఇది ఏమైంది? కాంపోజిట్ నెంబర్ అయింది. రెండు ప్రైమ్ నెంబర్లే ఉండాలి, కాంపోజిట్ నెంబర్ ఉండొద్దు. రెండు కూడా ప్రైమ్ నెంబర్లే ఉండాలి. కాబట్టి రెండు ప్రైమ్ నెంబర్లు కావు, కాబట్టి ఇది ట్విన్ ప్రైమ్ నెంబర్ కాదు. దిస్ ఇస్ ఏ ఓకేనా, నాట్ ట్విన్ ప్రైమ్ నెంబర్, నాట్ ఓకేనా, నాట్ ట్విన్ ప్రైమ్ నెంబర్, నాట్ ట్విన్ ప్రైమ్ అంటే ఇది ట్విన్ ప్రైమ్ నెంబర్ కాదు. ఇప్పుడు 11 ఉంది ప్రైమ్ నెంబర్, 13 కూడా ప్రైమ్ నెంబర్. వీళ్ళిద్దరి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది? 2 ఉంది. కాబట్టి 11, 13 ఇస్ ఏ ఓకేనా ట్విన్ ప్రైమ్ నెంబర్. సో 11, 13 ఇస్ ఏ ట్విన్ ప్రైమ్ నెంబర్. రైట్, వీళ్ళని మనము ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటాం. ట్విన్ ప్రైమ్ నెంబర్ అంటే రెండు ప్రైమ్ నెంబర్లు ఉండాలి, వాళ్ళ మధ్య డిఫరెంట్ 2 ఉండాలి. ద మస్ట్ అండ్ షుడ్ ఇస్ ఏ 2 prime numbers, exactly 2 prime numbers, the difference between 2 that is called as a twin prime number. Right, ఇప్పుడు దానికి సెట్ రాస్తున్నా చూడండి, వెరీ ఇంపార్టెంట్. ట్విన్ ప్రైమ్ నెంబర్ యొక్క సెట్ ఏంటంటే ట్విన్ ప్రైమ్ నెంబర్ యొక్క సెట్ ఏమవుతుందంటే 3, 5 is a twin prime number, 5, 7 it is a twin prime number, 11, 13 it is a twin prime number, so on infinity. దీన్ని మనం ట్విన్ ప్రైమ్ నెంబర్ అంటాం, ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటాం. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఓకేనా, ట్విన్ ప్రైమ్ నెంబర్. ఓకే రైట్. సో ఇక్కడ ట్విన్ ప్రైమ్ నెంబర్ ఇక్కడ చూడండి, ద స్మాలెస్ట్ ట్విన్ ప్రైమ్ నెంబర్ ఎంత? 3, 5. ద స్మాలెస్ట్ ట్విన్ ప్రైమ్ నెంబర్ ఇస్ 3, 5. ఇది ఓకే రైట్. ఇప్పుడు ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్ చెప్తా, ఒక 2 minutes చెప్పి తర్వాత కో ప్రైమ్ నెంబర్ గురించి మాట్లాడతా. వెరీ ఇంపార్టెంట్, కో ప్రైమ్. సో ట్విన్ ప్రైమ్ నెంబర్ అర్థమైంది మనకు. సో ట్విన్ ప్రైమ్ నెంబర్ అర్థమైంది మనకు. నెక్స్ట్ థర్డ్ వన్ కాంపోజిట్ నెంబర్, వెరీ ఇంపార్టెంట్. కాంపోజిట్ నెంబర్, ద కాంపోజిట్ నెంబర్. సో కాంపోజిట్ నెంబర్ ఇస్ ఏ ఓకేనా, కాంపోజిట్ నెంబర్ చూద్దాం. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను 4 తీసుకున్నా. 4 అనే దానికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 1 4 4, 2 2 4. అంటే 4 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 2 4 ఓకేనా, 3. ఇప్పుడు ఇంకోటి తీసుకుంటున్నా ఎగ్జాంపుల్, 6 తీసుకుంటున్నా. 1 6 6, 2 3 6. అంటే 6 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 2 3, 1 2 3 6. ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి? 4 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే 4 కి 3 ఫ్యాక్టర్స్ వచ్చినాయి, 6 కి 4 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. అంటే మొత్తం మీద ఒక నెంబర్ కి రెండుటి కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఓకేనా, ద మోర్ దెన్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్, ద మోర్ దెన్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్, ద మోర్ దెన్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్, మోర్ దెన్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్, ద మోర్ దెన్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్, ద మోర్ దెన్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ ఓకేనా కాంపోజిట్ నెంబర్. అంటే చూడండి, కాంపోజిట్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 4, నెక్స్ట్ 6, 8,
9 so on infinity. ఇది కాంపోజిట్ నెంబర్. Smallest composite number it is a the smallest composite number it is a 4. The smallest composite number is a 4. ఇప్పుడు గుర్తు పెట్టుకోండి, 1 అనేటోడు ప్రైమ్ నెంబర్ కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 is a not prime number, 1 is a not composite number. 1 is a not prime number, not composite number, or 1 is a neither prime nor composite. అది కూడా చెప్పొచ్చు. 1 అనేటోడు గుర్తు పెట్టుకోండి, 1 ప్రైమ్ నెంబర్ కాదు, 1 కాంపోజిట్ నెంబర్ కాదు. కాంపోజిట్ డెఫినేషన్ ఇది. అంటే మోర్ దెన్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్. ద మోర్ దెన్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ ఈస్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్. ఫినిష్. సో లాస్ట్ అండ్ ఫైనల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పేది. సో కో ప్రైమ్ నెంబర్, చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. కో ప్రైమ్ ఓకేనా. కో ప్రైమ్ అంటే ఏంటో చెప్తా చూడండి. ఓకేనా. 4th వన్ వెరీ ఇంపార్టెంట్. కో ప్రైమ్ నెంబర్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఇన్ని అస్సలు సినిమా ఇన్ని ఉంటుంది. కో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే ఎనీ టూ నెంబర్స్, ఇక్కడ రాస్తున్నా ఫస్ట్, ఎనీ టూ నెంబర్స్ ఓకేనా. నో కామన్ ఫ్యాక్టర్ ఓకేనా, ఎక్సెప్ట్ వన్. మోర్ దెన్ ఆఫ్ ఎనీ టూ నెంబర్స్, నో కామన్ ఫ్యాక్టర్ ఎక్సెప్ట్ వన్. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇక్కడ చూడండి 3 ఉంది, 3 ఏం రాయొచ్చు, 1 3 is 3 రాయొచ్చు. 5 ఉంది, ఓకే ఒక పని చేద్దాం ఓకేనా. సో 2 ఉంది, 2కి ఏం రాయొచ్చు, 1 2 is 2 రాయొచ్చు. 3 ఏం రాయొచ్చు, 1 3 is 3 రాయొచ్చు. 2, 3కి కామన్ ఫ్యాక్టర్స్ ఏముంది చెప్పండి. 2, 3కి కామన్ ఫ్యాక్టర్ ఏముంది, 1 ఒకటే ఉంది ఓకేనా. కామన్ ఫ్యాక్టర్ ఏముంది, 2కి 3కి కామన్ ఫ్యాక్టర్ ఎవడు 1 ఉండు. 2, 3కి కామన్ ఫ్యాక్టర్ 1 ఉండు. అంటే ఇక్కడ కో ప్రైమ్ అంటే ఎనీ టూ నెంబర్స్ కి కామన్ ఫ్యాక్టర్, నో కామన్ ఫ్యాక్టర్స్ ఉండొద్దు, కానీ ఎక్సెప్ట్ వన్ ఉండొచ్చు, ఎక్సెప్ట్ 1, ఇట్ ఈస్ కాల్డ్ ఇస్ ఏ కో ప్రైమ్. ఫర్ ఎగ్జాంపుల్, సో 3, 5 ఇస్ ఏ కో ప్రైమ్. ఎందుకంటే 3 టేబుల్లో 3 1s 3, మరి 5ని 5 1s 5 రాయొచ్చు. వీళ్ళిద్దరికి కామన్ గా ఎవడు 1 ఉండు, కానీ వేరేడు లేడు. కాబట్టి 3, 5 ఈజ్ ఆల్సో కో ప్రైమ్. ఇప్పుడు సపోజ్ 6, ఓకేనా, 6, 9 తీసుకుంటున్నా. 6, 9. ఇప్పుడు చెప్పండి, 6కి మనం ఏం రాయొచ్చు, 2 3s 6 రాయొచ్చు. దీనికి ఏం రాయొచ్చు, 3 3s 9 రాయొచ్చు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరికి 6, 9కి కామన్ ఫ్యాక్టర్ ఏముంది, 6, 9కి కామన్ ఫ్యాక్టర్ ఏముంది చూడండి. కామన్ ఫ్యాక్టర్ 6కి కామన్ ఫ్యాక్టర్ 3 ఉంది, 9కి కూడా కామన్ ఫ్యాక్టర్ 3 ఉంది. కామన్ ఫ్యాక్టర్ ఉంది ఇక్కడ, 6, 9కి కామన్ ఫ్యాక్టర్ 3 ఉంది. కాబట్టి 6, 9 అనేది కో ప్రైమ్ కాదు. ఓకేనా. అంటే కో ప్రైమ్ డెఫినేషన్ ఏంటంటే ఎనీ టూ నెంబర్స్, నో కామన్ ఫ్యాక్టర్ ఎక్సెప్ట్ 1 ఈస్ కాల్డ్ కో ప్రైమ్. ఆర్ ఎనీ టూ నెంబర్స్, ఇంకోటి చెప్తున్నా, ఎనీ టూ నెంబర్స్ HCF is 1, that is called is also co-prime. ఏవైనా రెండు నెంబర్లకి HCF 1 అయితే కూడా దాన్ని కో ప్రైమ్ అని అంటాం. ఓకేనా, రైట్. ఇవి ఓన్లీ డెఫినేషన్స్ మాత్రమే. ఎందుకంటే మ్యాథమెటిక్స్ రావాలంటే ఫస్ట్ బేసిక్ రావాలి, ఒక్కొక్క నెంబర్ యొక్క డెఫినేషన్ తెలుసుకోవాలి, అసలు ఆ నెంబర్ ఏందనేది గుర్తుపట్టడం రావాలి, అప్పుడు మాత్రమే మనకు మ్యాథ్స్ వస్తుంది. కాబట్టి రేపు డే మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేస్తా. ఆ రోజు ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో వచ్చేటటువంటి, కాంపిటేటివ్ లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఎవరు మిస్ కావద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.